సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే వైసీపీ వాళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు సీఎం చంద్రబాబు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అసలు చంద్రబాబు చేసిందేంటి అని ప్రశ్నించింది విపక్ష వైసీపీ. అప్పట్లో వైఎస్ఆర్, ఆ తరువాత జగన్ ప్రాజెక్టుల కోసం కృషి చేశారని చెబుతోంది. దీంతో ప్రాజెక్టులపై ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎంతో కృషి చేశామని వాదిస్తోంది టీడీపీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదన్న సీఎం చంద్రబాబు రాబోయే 5 ఏళ్లలో ఎంత ఖర్చైనా సరే ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామన్నారు. తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాలు 68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చంద్రబాబు కామెంట్స్ ను వైసీపీ ఖండించింది. పోలవరం విషయంలో చంద్రబాబు పదే అవాస్తవాలు చెప్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసలు గోదావరి నీటిని మళ్లించకుండా పోలవరం పనులు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది? అది అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్ళను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేసినారండి మీరు? R&R చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి? మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? వైసీపీ హయాంలో కోవిడ్ సహా అనేక సమస్యలు వచ్చాయని, అయినా అనేక ప్రాజెక్టు పనుల్ని తాము చేపట్టామని తెలిపారు బుగ్గన. వెలిగొండ టన్నెల్, సంగం బ్యారేజీ, గాలేరు నగరి నిర్మాణ పనుల్ని ముందుకు తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉన్నాయన్నారు బుగ్గన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలిగొండ టన్నల్ ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్ అది పూర్తి చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న. మాకు 1 సంవత్సరం మీ బాధ, 2 సంవత్సరాలు కోవిడ్ బాధ, మిగిలినది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా. మిగిలిపోయిన జలేఖనం పనులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? గాలేరు నగరి పనులు జరగలేదా? వెలుగొండ సొరంగాలు పూర్తి కాలేదా? పోలవరం సహా ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు కానీ ఈ అంశంలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ మాత్రం ఎప్పటికప్పుడు వాడివేడిగానే సాగుతోంది.